హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ గన. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కళ్యాణం ఎపిసోడ్ 3. మధుర త్రిపురకి దేవాకి భోజనం వడ్డించడంతో దేవా నువ్వు కూడా కూర్చొని తినవే అన్నాడు. ముందు మీరు తినండి, మీరు తిన్నాక నేను తింటాను అని అంది మధుర. తర్వాత ఎందుకు తినడం, నువ్వు వడ్డించడానికి ఎక్కువ మంది లేరు కానీ మూసుకొని కూర్చొని తినవే అని మధురాని కుర్చీలో కూర్చోబెట్టి ఆమెకి అతడే వడ్డించాడు. ముగ్గురున్నా కూడా అక్కడ అంతా నిశ్శబ్దం ఆవహించింది. త్రిపుర 2 ముద్దలు పెరుగుతో తిని నాకు చాలక్క అని హ్యాండ్ వాష్ చేసుకొని తన రూమ్కి వెళ్ళింది. వెళ్తున్న త్రిపురని చూసిన దేవ తను మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు, కనీసం జ్యూస్ అయినా ఇవ్వు అని చెప్పాడు మధురకి. హా అలాగే అండి అని తిన్న ప్లేట్స్ అన్నీ తీసి సింక్లో పడేసి డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి వాళ్ళ రూమ్కి వెళ్ళి ఇదిగోండి ఈ డ్రెస్ వేసుకొని మీరు రెడీ అవ్వండి అని దేవాకి ఓ డ్రెస్ ఇచ్చి చెల్లి దగ్గరికి జ్యూస్ తీసుకువెళ్ళింది. త్రిపుర ఈ జ్యూస్ తాగు, నిన్ను రెడీ చేస్తాను అంది మధుర. అక్క మాటకి ఆ జ్యూస్ తాగి తన ముందు నిలబడింది త్రిపుర. త్రిపురకి మధురకి 3 ఏళ్ళు డిఫరెన్స్. త్రిపుర పుట్టినప్పటి నుండి మధుర ఒక్క నిమిషం కూడా త్రిపురని వదిలి ఉండకపోయేది. అంత ఇష్టం మధురకి చెల్లి అంటే. శిరీష గారి కన్నా త్రిపురని మధురనే బాగా చూసుకునేది. త్రిపురకి కూడా ఏం తక్కువ కాదు, అక్క అంటే పంచ ప్రాణాలు అని చెప్పాలి. తల్లిదండ్రి కన్నా మధుర అంటేనే ఎక్కువ ప్రేమ త్రిపురకి. మధురకి పెళ్ళైపోయి వెళ్ళిపోతుంటే ఎవ్వరూ ఏడవలేనంత బాధగా ఏడ్చింది త్రిపుర, అక్కని వదిలిక ఉండాల్సి వస్తుందని. వారం రోజులు అన్నం మెతుకు ముట్టలేదు మధుర దూరంగా ఉంటుంది అని. కానీ ఇక తన అత్తవారింట్లోనే ఉండాలి అని మెల్లిగా తనే రియలైజ్ అయ్యి అప్పటి నుండి చదువులో పడిపోయింది. కానీ రోజుకు 10 సార్లైనా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటారు అక్క చెల్లెళ్ళు. వాళ్ళ ప్రేమను చూసుకొని ఇంట్లో అందరూ మురిసిపోయేవారు. అలా వాళ్ళిద్దరూ కాదు ఒక్కటే అన్నట్టుగా ఉండేవారు. మధుర త్రిపురకి చీర కడుతూ కోపంగా ఉందా చిన్ని నా మీద అని అడిగింది. నీ కోసం నా ప్రాణాలైనా ఇస్తానక్క, నువ్వు చెప్పింది నేను చేయలేనా, కానీ బావకి ఇదంతా ఇబ్బందిగా ఉంటుంది కదా అంది త్రిపుర. మీ బావ సంగతి నేను చూసుకుంటాను కానీ నేను ఎందుకు ఇంత మొండి పట్టుబట్టి మరి మీ ఇద్దరికి పెళ్లి చేశానో నీకు తెలుసు కదా అని అడిగింది మధుర. హా అని తల ఊపింది త్రిపుర. గుర్తుంది కదా నీకు, సంవత్సరం తిరిగేలోపు నా చేతిలో పాపనో బాబునో పెట్టాలి. వాళ్ళు నన్ను అమ్మ అని పిలుస్తూ ఉంటే నేను మురిసిపోవాలి. మీ బావ దూరంగా ఉంటే ఆయనను నువ్వే దగ్గర చేసుకోవాలి సరేనా అని చెప్పింది మధుర చెల్లికి. అక్క చెప్పిన వాటికి అలాగే అన్నట్టు తల ఊపింది త్రిపుర. సరే ఉండు ఇప్పుడే వస్తాను నేను అని మళ్ళీ భర్త దగ్గరికి వెళ్ళి దేవా రెడీ అయ్యాడో లేదో చూసి రెడీ అయ్యారా మీరు, ఆ రూమ్లోకి వెళ్ళండి, నేను ఇవాళ మా ఇంటికి వెళ్తున్నాను, వారం రోజులు రాను, మీ ఇద్దరే ఇంట్లో ఉండాలి అని చెప్పింది మధుర. అదేంటే అని అడిగాడు దేవా. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో నేను ఉండడం బాగోదు కానీ వారం రోజుల తర్వాత వస్తాను, మీరు మాత్రం నా చెల్లిని దగ్గర చేసుకోండి, దూరం దూరం ఉంటే బాగోదు చెప్తున్నా అని భర్తకి వార్నింగ్ ఇచ్చింది. పెళ్ళాం మాటలకి తలని ఏ గోడకేసి బాదుకోవాలి అన్న కోరికను కష్టంగా ఆపుకుంటూ మధురని కోపంగా చూస్తూ ఉన్నాడు దేవ. మీరెలా చూసినా నా మాట అంటే మాటే, నా సంగతి మీకు కూడా తెలుసు, నేను ఏదైనా అనుకున్నానంటే అది ఖచ్చితంగా జరిగే తీరాలి, వెళ్ళొస్తాను, నా చెల్లి జాగ్రత్త అని భర్తని ఓసారి హత్తుకొని అతడి బుగ్గపై ముద్దిచ్చి మీరు రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయండి, త్రిపుర వస్తుంది, నేను మా ఇంటికి వెళ్తున్నాను అని చెప్పింది. ఇంత నైట్ ఎలా వెళ్తావే, పోనీ నేను డ్రాప్ చేయనా అని అడిగాడు దేవా. అవసరం లేదు, ఆల్రెడీ మా నాన్నగారు వచ్చారు, బయటే ఉన్నారు, నేను వెళ్ళాక డోర్ లాక్ చేసుకోండి, బాయ్ అని చెప్పి త్రిపుర దగ్గరికి వచ్చి సేమ్ అదే మ్యాటర్ ఇక్కడ కూడా కన్వే చేసి కిచెన్లో పాలున్నాయి రూమ్లోకి వెళ్ళేటప్పుడు ఆ పాలు తీసుకొని వెళ్ళవే, ఆల్ ది బెస్ట్ చిన్ని అని చెల్లిని కూడా హత్తుకొని చెల్లి బుగ్గ మీద ముద్దిచ్చి బయట వెయిట్ చేస్తున్న రమణ గారి కారులో కూర్చొని పుట్టింటికి వెళ్ళింది మధుర.
దేవ మధుర వెనకే వెళ్ళి తను వెళ్ళాక బయట గేట్ వేసి అలాగే డోర్ కూడా లాక్ చేసి రూమ్లోకి వెళ్ళాడు. ఆ డెకరేషన్ అంతా చూసి మంచానికి పైన వేలాడుతున్న మల్లెమాలను తెంపి పక్కకు విసిరేసి, జీవితంలో సెకండ్ టైం కూడా ఫస్ట్ నైట్ చేసుకునే మొగుడిని నేనే అనుకుంటూ రూమ్లో ఫ్రస్ట్రేషన్తో తిరుగుతూ ఉన్నాడు అటు ఇటు. త్రిపుర ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండడంతో భయంగానే కిచెన్లోకి వెళ్ళి ఆల్రెడీ గ్లాస్లో ఉన్న పాలను తీసుకొని దేవా ఉన్న గదిలోకి నడిచింది. త్రిపు ఆమె పట్టీల శబ్దం దాన్ని తాకడంతో డోర్ వైపు చూస్తాడు. భయంగానే అడుగు వేసుకుంటూ ఆ రూమ్లోకి వచ్చిన త్రిపుర డోర్ లాక్ చేసి దేవాని చూసింది. అతడు కూడా ఆమెనే చూస్తూ మెల్లిగా ఆ గ్లాస్ తీసుకొని వెళ్ళి టేబుల్పై పెట్టి బెడ్ మీద కూర్చుంది. ఇప్పుడు సమ్మగా ఉందా అక్క చెల్లెళ్ళకి? మీ అక్కకు నేను పెళ్లి చేసుకొని వద్దు అని చెప్పమన్నాను కదే నిన్ను. గంగిరెద్దులా అది ఏది చెప్తే దానికి తల ఊపి ఇక్కడి వరకు తీసుకొచ్చావు అని త్రిపుర మీదకి వెళ్ళాడు దేవ. ఆల్రెడీ ఒకసారి నేను వద్దు అంటేనే తను చావంచుల వరకు వెళ్ళింది. నీకు తెలుసు కదా బావా, మళ్ళీ వద్దు అని చెప్తే తను ఏమైనా చేసుకుంటే ఎలా అని అంది త్రిపుర అమాయకంగా. అబ్బబ్బబ్బబ్బా, ఏం అమాయకంగా మాట్లాడతారే మీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు. ఎవరైనా చూస్తే అమాయకత్వానికి బ్రాండ్ అంబాసిడర్లు అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలియదు కదే మీరు పెద్ద నాటు బాంబులని. అక్క చెల్లెలిద్దరూ కలిసి నా జీవితాన్ని నాశనం చేసి పడేశారు. ఇద్దరు పెళ్ళాల మొగుడిని చేశారు కదే నన్ను. నేను బయట తలెత్తుకొని ఎలా తిరగాలి? బయట అందరూ ఇద్దరు పెళ్ళాల మొగుడు అని అంటారు కదే నన్ను అని జుట్టు పీక్కుంటూ ఉన్నాడు దేవ అరుస్తూ. నన్ను అంటున్నావు కానీ అదేదో నువ్వే అక్కకి చెప్పొచ్చు కదా నన్ను పెళ్లి చేసుకోను అని అంది త్రిపుర. ఆ మంతనాలు కూడా అయ్యాయి. సేమ్ సీన్ మళ్ళీ రిపీట్ అయ్యింది. ఏముంది, బొడ్డులో పాయిజన్ బాటిల్ దోపుకొని తిరుగుతుంది నీ అక్క. నో అని చెప్తే చాలు అదేదో తీర్థంలాగా నోట్లో పోసేసుకుంటుంది. ఇంకేమనాలి మరి నేను అన్నాడు దేవ వెటకారంగా. నువ్వెలా అయితే తను ఏమైనా చేసుకుంటుందని ఓకే అన్నావో నేను కూడా అందుకే అన్నాను. ఇద్దరం మీ అక్క కోసమే కదా ఒప్పుకున్నాం. మళ్ళీ ఇప్పుడు నువ్వు నన్ను ఎందుకు అంటున్నావు అంది త్రిపుర. అక్క చెల్లెలు ఇద్దరు గొప్ప ఘనకార్యం చేశారు కదా, మీ ఇద్దరిని కూర్చోబెట్టి సన్మానం చేద్దామనే అన్నాడు దేవా వెటకారంగా. ఎందుకు బావా అంత వెటకారం? ఇప్పుడు నేనేమన్నానని నన్ను కోప్పడుతున్నావు అంది త్రిపుర. మధుర మీద కోపం అంతా త్రిపుర మీద చూపిస్తున్నాడు అని అర్థమైన దేవా అతడి కోపాన్ని అంతా తగ్గించుకొని గట్టిగా ఓసారి శ్వాస పీల్చుకొని వదిలి వెళ్ళి త్రిపుర పక్కన కూర్చొని ఆమె చెయ్యి అతడి చేతుల్లోకి తీసుకొని, సారీనే, మీ అక్క మీద కోపం అంతా ఇలా నీపైన చూపిస్తున్నాను, ఏమనుకోకు అన్నాడు. సరేలే, నాకు నిద్ర వస్తుంది, పడుకోనా మరి అని అడిగింది త్రిపుర. పడుకోవే. నువ్వేం చేస్తావు? నువ్వు కూడా పడుకో. అక్క కూడా లేదు కదా, మా ఇంటికి వెళ్ళింది. నాకు కాస్త వర్క్ ఉందే, నువ్వు పడుకో. 10 డేస్ నుండి అసలే వర్క్ ముట్టుకోలేదు, ఆఫీస్కి వెళ్ళలేదు కదా, అదేదో కాస్త చూసి పడుకుంటాను. ఆ పాలు తాగి పడుకోవే అన్నాడు దేవ. నాకు ఆ పాలు నచ్చవు, నాకేం వద్దు, నువ్వే తాగు అని ఆ గ్లాస్ దేవా చేతిలో పెట్టి ఒక సైడ్ ముడుచుకొని పడుకుంది త్రిపుర. ఆ పాలు దేవా తాగేసి 10 రోజులుగా ముట్టుకొని ల్యాప్టాప్ని తీసుకొని అతడి వర్క్ని చేస్తూ ఉన్నాడు. దేవా ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. అతడికి వచ్చే శాలరీతో మాకు ఇది లేదు అనకుండా ఘనంగానే బతుకుతున్నారు మధుర దేవ. ఒక పిల్లలు లేరు అనే బాధ తప్ప దేనికి లోటు లేదు. పైగా తాతలు తండ్రి సంపాదించిన ఆస్తి కూడా చాలానే ఉంది వెనక. చక్కగా సాగిపోతుంది అన్న లైఫ్లో పిల్లలు లేరు అనే వంకతో చెల్లిని తీసుకొచ్చి రెండో భార్యగా చేసేసింది మధుర. దేవ ల్యాప్టాప్ తీసుకొని అరగంట సేపు వర్క్ చేసిన తర్వాత త్రిపుర వైపు చూశాడు. ఆమె అమాయకమైన మొహం చూసి చిన్నగా నవ్వి ఆమె తల నిమిరి మళ్ళీ అతడి వర్క్ చేసుకుంటూనే ఉన్నాడు. ఉదయం 3 గంటల వరకు. ఆ టైంకు నిద్ర వచ్చి అతడు చేసిన వర్క్ అంతా సేవ్ చేసి ల్యాప్టాప్ పక్కన పెట్టేసి నిద్రపోయాడు. దేవ
అలా పడుకోగానే ఇలా నిద్రపోయాడు. త్రిపుర పాప బెడ్ అంతా తిరిగి తిరిగి దేవా దగ్గరికి వచ్చి అతుక్కుపోయి అతడి చుట్టూ చెయ్యి వేసి హాయిగా నిద్రపోయింది. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ 'గనా స్టోరీస్ వరల్డ్'. థ్యాంక్ యూ. బాయ్.